రైట్ టాప్ 4 బ్రేకింగ్ చూద్దాం. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనాలు పగటి వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే జాగ్రత్తలు పాటించి బయటకు వస్తున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగా మరోవైపు 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మొదలయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రికార్డు స్థాయిలో వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, వెదర్ కి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? మార్చిలోనే ఇంత ఘోరంగా ఎండలు ఉన్నాయి కదా, దాని గురించి ఏమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు? మాది చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజుల నుండి ఎండలు తీవ్రత మండిపోతుంది. ఉష్ణోగ్రత కూడా కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే తీవ్ర స్థాయిలో పెరిగింది. అంటే ఎండాకాలంలో 35 డిగ్రీలే మహా ఎక్కువ, కానీ ఈసారి ఫిబ్రవరిలోనే తీవ్రంగా ఎండలు రావడం, కాంక్రీట్ జంగల్ వల్ల మరింత ఎండలు తీవ్రత పెరగడం, ఇప్పటికీ 40 డిగ్రీల సెల్సియస్ ఇప్పటికే పెరిగిపోయింది. మరియు ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి పెరుగుతుంది. రానున్న 3 రోజుల్లో ఎండ తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సెంట్రల్ జోన్ గా ఉన్నది హైదరాబాద్, మన హైదరాబాద్ లో సెంట్రల్ జోన్ ఉంది. అక్కడ 38.4 డిగ్రీ సెల్సియస్ ఇప్పటికే ఎండ తీవ్రత నమోదు కావడం జరిగింది. మరియు హైయెస్ట్ గా అంటే ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు చూసుకుంటే ఆదిలాబాద్ లో హైయెస్ట్ గా నమోదైంది. 40.8 డిగ్రీ సెల్సియస్ గా ఇప్పటికే నమోదైంది. మరియు దక్షిణ తెలంగాణ చూసుకుంటే మహబూబ్ నగర్ లో కూడా 40.7% ఇప్పటికే నమోదైందని వాతావరణ అధికారులు ఇప్పటికే తెలుపుతున్నారు. మాధవి, రైట్, 40 డిగ్రీలకు చేరువలో ఉన్న నేపథ్యంలో డాక్టర్స్ ఏమైనా సూచించారా? రైట్, డాక్టర్స్ కూడా ముందుగా తీసుకున్నది ఏంటంటే ఎండ దెబ్బ, ఈ ఎండకు ఎండ దెబ్బ ఎక్కువ రావడం వల్ల మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఎండకు తిరగపోవడం లాంటివి కానీ, ఆరోగ్యకరంగా ఇలాంటివి ఉండాలని చూసుకుంటారు. ముఖ్యంగా ఏదైతే టూర్ కు వెళ్లాల్సిన ప్లాన్స్ ఏమన్నా ఉంటే తాత్కాలికంగా అవి పోస్ట్ పోన్ చేసుకోవాలి. మరియు ఈ ఎండ తీవ్రత వల్ల బాడీ ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే వాతావరణ శాఖ వారు కూడా ఇదే హెచ్చరికలు పూర్తిగా జారీ చేశారు. ఈ రానున్న రోజుల్లో 10 రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత 1-2 డిగ్రీ సెల్సియస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, మానసికంగా కూడా కొంచెం మెంటల్ హెల్త్ కూడా కండిషన్ లో ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే రోడ్డు ప్రయాణం చేసే ఎక్కువ వారు ఉంటారో వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు చెప్తారు. వీధి వ్యాపారులు కానీ మరియు భవన కార్మికులకు కానీ వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లో రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు ఏదైతే చేసే కార్మిక పనులు ఉంటాయో అవి కొంత పోస్ట్ పోన్ చేసుకోవడం లాంటివి, లేకపోతే నైట్ ఏదైతే 6 నుండి రాత్రి 12 గంటల వరకు ఇలా ఒక షిఫ్ట్ లాగా కంటిన్యూ చేసుకొని వాళ్ళు ఇంకెక్కువ సమయాన్ని వర్క్ చేసుకోవచ్చు. కానీ మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత మాత్రం ఇప్పటికే చాలా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఉదయం సమయంలో కొంచెం పొగ మంచుతో మంచు కూడా ఉండే అవకాశాలు ఉంటాయని వాతావరణ వారు హెచ్చరించారు. ఇది ఏంటంటే జస్ట్ ఆగ్నేయ దిశ గాలులు, దక్షిణ దిశ గాలుల నుండి ప్రవహిస్తుంది కాబట్టి పూర్తిగా వాతావరణం అనేది ఇంకా సెట్ కాకపోవడం, మరి ఎండలు ముందు రావడం ఇలాంటి సంభవించినాయి. కాబట్టి వారు కూడా హెచ్చరిక. ఓవైపు ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి, అలాగే మరోవైపు 10వ తరగతి ఎగ్జామ్స్ కూడా సమీపిస్తున్నాయి కదా, విద్యార్థులకు స్పెషల్ గా ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేసిందా? దాని గురించి ఇప్పటి వరకు అయితే విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా చాలా తీవ్రంగా సమస్య ఎదుర్కొంటారు. ఈ ఎండకి మరియు ఎండ తీవ్రతకి ఇప్పటికే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మరియు ముఖ్యంగా ఎగ్జామ్ రాసే వారికి తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు లేకపోవడం కానీ అవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి అని ఇప్పటికే విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ డ్రాప్ చేయడానికి వచ్చిన
విద్యార్థులు కూడా వాళ్ళు కూడా ఇప్పటికే తీవ్ర వెళ్తున్నారు. కనీసం ఎగ్జామ్ సెంటర్ లో కూడా ఒక చలివేంద్రం లేకపోవడం కానీ, ఒక టెంట్ కానీ లేకపోవడం కానీ, విశ్రాంతి తీసుకోవడానికి, ఈ ఎండ నుండి ఉపశమనం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాయి. మరి ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏదైతే గ్రీన్ కలర్ మ్యాట్ వేస్తారు అన్నట్టు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గ్రీన్ కలర్ మ్యాట్ వేసి దాని కింద సిగ్నల్ పడేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు కానీ అక్కడ వెయిట్ చేసే పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అలాంటి చర్యలు ఏవి లేకపోవడం, ప్రభుత్వం ఇట్లాంటి వాతావరణ శాఖ అధికారులు ఏది తీసుకోవడం, తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు కూడా జస్ట్ నామమాత్రంగా లెక్కలు ఇస్తున్నారు. కానీ దీనికి తగిన చర్యలు, సూచనలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇప్పటికే తెలియజేస్తున్నారు. మనం వాతావరణ శాఖ అధికారులు ఏమైనా చెప్పారా? అంటే ఇప్పుడే ఇంత ఎక్కువగా ఎండలు ఉన్నాయి కదా, ముందు ముందు ఎంతకాలం ఎండలు ఉండొచ్చు? అంటే జనరల్గా అయితే 4 months ఎండాకాలం అనేసి అంటుంటా కదా, ఫిబ్రవరిలోనే ఎండలు స్టార్ట్ అయిన నేపథ్యం చూస్తున్నా ఇంకా ఎంతకాలం ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రైట్ మాధవ్, ఏదైతే మార్చిలో ఫిబ్రవరి ఎండింగ్ అనే ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి కొంచెం తొందర వచ్చి ఎండ తీవ్రత ఎక్కువ పెరిగింది కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కానీ మిడిల్ ఆఫ్ మార్చ్ లో కూడా ఇంకా తీవ్రంగా ఎండలు మండిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే మే నెలలో కూడా ఎండ తీవ్ర స్థాయిలో నమోదవుతుంది. కనీసం 45 degrees Celsius వరకు పోయే అవకాశాలు కూడా ఉంటాయని వాతావరణ హెచ్చరిక వాళ్ళు ఇప్పటికే జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలో ఎల్లో రేంజ్ హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేశారు. మరి కొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనాలు పగటి వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే జాగ్రత్తలు పాటించి బయటకు వస్తున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగా మరోవైపు 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మొదలయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.